శ్రీకాంత్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు విశాఖపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంబస్ జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని కలవటం కోసమని మలాఖత్కు వెళ్ళాడు. అయితే ఈయన విశాఖపట్నం నుంచి ఆ జైలు దగ్గరికి వెళ్ళే వరకు పెద్ద ఎత్తున జన సమీకరణాన్ని చేయడంతో ఆయన ఏదో 2 గంటలకో 3 గంటలకో ఇచ్చిన టైం దాటిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఎప్పుడో జైలు దగ్గరికి వెళ్తే జైలు అధికారులు ఆయన కలవటానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నైజం గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు చూడండి, చూశాక ఆ వీడియో గురించి మనం మాట్లాడదాం. చేయగలిగింది ఏముంది? దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశారదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. ఇక్కడ పాఠశారదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని ఆయన. అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనుషుల్లో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు, ఈ పిల్లోడు 15 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబానికి, యాదవ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాలని అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం యాదవ సామాజికం చెందినటువంటి పాతసారథి గారిని పంపించి వాళ్ళ చేత ఆయన ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఎందుకు ఈ శవ రాజకీయాలు చేస్తున్నామని చెప్పి అడిగాడు. భారతదేశంలో శవ రాజకీయాలు చేసే పార్టీ ఏదంటే చిన్నపిల్లని అడిగిన తక్కువ సమాధానం చెప్తారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే తండ్రి సమాజం నుంచి ఆ పుట్టిన పార్టీ అది. రాజశేఖర రెడ్డి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని లెగసీని సొంతం చేసుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ అది అనేది అందరూ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి గురిగింజ సామెత గుర్తులేదు. ఎందుకంటే అదంతా ఎరిపోయింది అనుకోండి, కింద నలుపు అని తెలియదు. అందుకు ఉదాహరణ చెప్తున్నా. నువ్వేమంటున్నావు? ఫలానా పాతసారథి యాదవ్ని ఎందుకు పంపించామని అడుగుతున్నావు. ఓకే, బాగుంది. లాకప్ డెత్ అనేటువంటి సాయి కృష్ణ కుటుంబాన్ని ఓదార్చడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరయ్యా? అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత తోటా త్రిమూర్తులు, వీళ్ళంతా ఎవరయ్యా? ఏ కులానికి సంబంధించిన వ్యక్తులయ్యా? మరి ఆ కులం వాళ్ళ చేత ఎందుకు పంపించావు నువ్వు చెక్కులు? ఒక రౌడీ షీటర్ చనిపోతే ఆ రౌడీ షీటర్ కుటుంబానికి నువ్వు సహాయం చేయడానికి 20 లక్షల రూపాయలు చెక్కు పంపించావు. కానీ ఇక్కడ ఇతనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇతను ప్రమాదశాస్తు చనిపోతే ఈ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని పంపిస్తే శవ రాజకీయం, కుల రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి నువ్వు చేసింది ఏంది నాకు అర్థం కావట్లా. అసలు భారతదేశంలో శవ రాజకీయాలు చేయటంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుల రాజకీయాలు చేయడంలో మీ పార్టీని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏది పడితే అది మాట్లాడటం కాదు. అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరేమంటారు మనల్ని, అంతా మనోళ్ళే. ఆ చప్పట్లు కొట్టేవాళ్ళు మనోళ్ళే, మైకుల ముందు వినేవాళ్ళు మనోళ్ళే. ఎవరు తిరిగి క్వశ్చన్ అడగరు, అడిగినా మనం సమాధానం చెప్పం. ఇది వాస్తవ విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? యాక్సిడెంట్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు ఆ కుటుంబానికి కాంపన్సేషన్ ఇచ్చి మాట్లాడుకునేదని చూడాలి. సీదిరి అప్పలరాజు కూడా వాళ్ళకి పెద్ద మనసుతోటి కాంపన్సేషన్ ఇవ్వాలి అనుకున్నాడు, కాంప్రమైజ్ చేసుకోవడం కోసం అని చెప్తున్నాడు. సరే, ఎంత చెప్పాడయ్యా? 1,50,000 రూపాయలు డబ్బులు ఇస్తాడంట సీదిరి అప్పలరాజు.
ఆ తర్వాత ప్రతిఫలంగా అతని భార్య, చనిపోయినటువంటి బాధితుడి భార్య వాళ్ళ ఇంట్లో పని చేస్తే నెలకు ఒక 5,000 6,000 అంట్లు తోముకోవడానికి ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఇస్తారంట. ఇది సీదిరి అప్పలరాజు చేసినటువంటి పరిష్కారం. సిగ్గనిపించట్లా? మీకు సిగ్గనిపించట్లేదా? ఇది మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు బైక్ తగిలి గాయం అయితేనే సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలు సెటిల్మెంట్ చేస్తారే, మీరు ఒక ప్రాణాన్ని లేపేసి 1,00,000 ఇస్తాము, చనిపోయినటువంటి వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి పని చేసుకొని బతకొచ్చు అని చెబుతున్నాడు. అంటే ఎంత అహంకారంతో ఇచ్చినటువంటి సెటిల్మెంటు 1,00,000. అతని దానయ్య అనేటువంటి ఆయనకి మీరు ఇచ్చేటువంటి కాంపన్సేషన్ 1,50,000 రూపాయలు ఇస్తారా? 1,50,000 రూపాయలు మీ వాడు ముష్టి ఇస్త్రేస్తారా వాళ్ళ కుటుంబానికి? జీవితాంతం 1,50,000తో వాళ్ళు బతుకుతారా? ప్రభుత్వం సాయం చేయలేదా? ప్రభుత్వం సాయం చేసిందో లేదో నీకు అసలు కనీసం తెలిసినా? ఎవరైతే పార్థసారథి యాదవ్ గారు 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. అంతేకాకుండా కొంతమంది ఈ ఏపీ 175 అతను 5,50,000 రూపాయలు ఎంతో ఆయన సబ్స్క్రైబర్స్ ద్వారా కలెక్షన్ చేసి ఆ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చాడు. అట్లాగే ఇంకా బోడే రామచంద్ర యాదవ్ కూడా నేను వెళ్ళి కుటుంబానికి సాయం చేస్తామని చెప్పారు. మరి మీరు ఉత్తిత్వాటికన్నీ ఎగేసుకుంటూ వెళ్ళిపోయి లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్నామని అంటారే. సాయి కృష్ణకి 20 లక్షలు ఇచ్చారు, ఇంకొక అతనికి 10 లక్షలు ఇచ్చారు, అట్లా వీళ్ళందరికీ ఇచ్చారే. మరి మీ పార్టీ నాయకుడు కొడుకు యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేస్తే కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ ఎంత ఇస్తామని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకంటే ఆల్రెడీ ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం వాళ్ళు చేశారు కాబట్టి, ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు నువ్వు సాయం చేసినా ఆ క్రెడిట్ రాదు కాబట్టి, రాని చోట నేను రూపాయి పెట్టుబడి పెట్టడం ఎందుకు? ఇంత కమర్షియల్గా ఆలోచన చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. కొంచెమైనా సిగ్గనిపించట్లేదా? ఆ కుటుంబాలను చూసి, వాళ్ళ పరిస్థితి చూసి, ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూసి, అంటే నేను ఇంత దూరం ఎందుకు వచ్చాననేటువంటి ఆలోచన తెలియలేదా? దేవుడు నిజంగానే ఈరోజు నీకు ఏదైతే సీదిరి అప్పలరాజుతో కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పటికైనా ఆలోచన చేసుకో. రాష్ట్ర ప్రజలంతా ఆ దానయ్య కుటుంబానికి ఏమైనా న్యాయం చేయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. అక్కడ ఎలాగో జరగలేదు కదా. కనీసం ఆ కుటుంబంకి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తానని మాట ఇచ్చావా? అది కూడా చేయకపోగా పైపెచ్చు ఆయన కులాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు యాదవులు అయితే, ఈయన మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినవాడు, ఒళ్ళు బలిసి కోట్లు సంపాదించిన వాడికి కులంతో ఏం పని? కూటికి గతి లేని వాడికి కులం గురించి ఆలోచన చేయాలి, పూట గడవని వాడు కులం గురించి ఆలోచన చేయాలి. ఫలానా దానయ్య కుటుంబం పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఆలోచన చేయాలి. అలాగే సీదిరి అప్పలరాజు కుటుంబం ఎలా ఉందనేది ఆలోచన చేయాలి. అంతేగాని కులాలతో కంపేర్ చేసి, కుల రాజకీయం చేసి సిగ్గనిపించట్లేదా నీకు? అంత దూరం పోయి ఇట్లాంటి పనులు చేసి వస్తున్నావు అనిపించట్లేదా నీకు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టూరు ఏదైతే ఉందో కేవలం ఆయన బల ప్రదర్శన చేసుకోవడం కోసం, ఉత్తరాంధ్రలో నాకు ఇంత ఎత్తున జనం ఉన్నారు నిరూపించుకోవడం కోసం చేసినటువంటిది తప్పనిచ్చి ఎక్కడా కూడా ఆయనకి చిత్తశుద్ధి లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం తప్పు అని తెలిసినా కూడా కేవలం రాజకీయాలలో ఏదో తన బల ప్రదర్శన ద్వారా నాకు ఇంత బలం ఉంది అని తెలుసుకోవటం కోసం, ఆయన చూపించడం కోసం ఆ డబ్బులిచ్చి జనాన్ని తరలించుకొని, ఓహో నా కోసం ఇంత జనం ఉంది, ఇంత క్రేజ్ ఉంది, ఉత్తరాంధ్రలో మళ్ళీ నేను గెలుస్తాననేటువంటి ధీమా కార్యకర్త నాయకుల్లో నింపటం కోసం పెట్టినటువంటి ప్రదర్శన ఇది అనేది వాస్తవ విషయం.